మహాభారతం. ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు, ఎంతోమంది పాత్రలు గుర్తుకొస్తాయి కదా. కాని అసలు ఈ మహాసంగ్రామానికి పునాది ఎక్కడ పడింది? అంత పెద్ద కథ ఎలా మొదలైంది? ఈరోజు మనం ఆరంభం దగ్గరికే వెళ్దాం. కురువంశపు రాకుమారుల పుట్టుక వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథలు తెలుసుకుందాం. ఒక చిన్న సంఘటన ఒక మహా ఇతిహాసానికి ఎలా నాంది పలికిందో చూద్దాం. అసలు ఒక పెద్ద సామ్రాజ్యానికి అన్నిటికన్నా పెద్ద భయమేంటి? వారసుడు లేకపోవడం. అదే జరిగింది హస్తినాపురంలో. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న రాజ్యం ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. సింహాసనం ఖాళీగా ఉంది. మరి ఆ తర్వాతెవరు? వాళ్ల భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. విషయమేంటంటే, హస్తినాపుర రాజు విచిత్రవీర్యుడు. ఆయనకు సంతానం కలగకముందే చనిపోయాడు. రాజులేడు, సింహాసనానికి వారసుడు లేడు. అంటే ఆ రాజవంశమంతటితో ఆగిపోతుందా? ఆ గొప్ప సామ్రాజ్యం ఏమైపోతుంది? పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆ రాజ్యానికి పెద్ద దిక్కుగా ఉన్న రాజమాత సత్యవతి ముందుకొచ్చారు. వంశంమిలా అంతరించిపోవటానికి వీల్లేదు అని ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాన్ని, రాజవంశాన్ని కాపాడటానికి ఆమె ఒక సాహసోపేతమైన, ఎవ్వరూ ఊహించని ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఆమె ప్లానేంటంటే, తన మొదటి కుమారుడైన మహర్షి వ్యాసుడిని పిలిపించింది. ఆయన్ని ఒక పవిత్రమైన కార్యం చెయ్యమని కోరింది. అదేంటంటే, చనిపోయిన రాజు విచిత్రవీర్యుడి భార్యలైన అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని ప్రసాదించడం. అప్పట్లో దాన్ని నియోగ పద్ధతి అనేవాళ్లు. ఆ వంశాన్ని ముందుకు నడిపించడానికి వాళ్లకున్న ఏకైక దారి అదే మరి. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ రాత్రి జరగబోయే 3 సమావేశాలు. ఆ సమావేశాల ఫలితాలే మొత్తం హస్తినాపురం భవిష్యత్తును, ఆ తర్వాత జరగబోయే మహాభారత యుద్ధ గతిని కూడా మార్చబోతున్నాయి. ప్రతి చిన్న చర్య, వాళ్ల మనసులోని ప్రతి చిన్న భావోద్వేగం ఒక కొత్త చరిత్రకు పునాది వేయబోతోంది. సరే, ప్రణాళిక ప్రకారం వ్యాసమహర్షి మొదటగా పెద్దరాణి అంబికా గదిలోకి వెళ్లాడు. ఇప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందనే దానిపైనే పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మహర్షి వ్యాసుడంటే మామూలు వ్యక్తి కాదు కదా. ఆయన తపస్యశక్తి, ఆ తేజస్సు చూసి రాణి అంబిక తట్టుకోలేకపోయింది. ఆమెకు విపరీతమైన భయం వేసింది. ఆ భయంలో ఆమె ఏం చేసిందంటే, కళ్ళు గట్టిగా మూసేసుకుంది. చూడ్డానికి ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కాని దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. చూశారా? ఇక్కడే ఉంది అసలు విషయం. తల్లి చేసిన పనికి, పుట్టిన కొడుకు లక్షణానికి డైరెక్ట్ కనెక్షన్. ఆమె భయంతో కళ్ళు మూసుకొంది కదా, అందుకే ఆమెకు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడుగా పుట్టాడు. అంటే ఆమె చర్యే అతని విధిని నిర్ణయించిందన్మాట. సరే, ఇప్పుడు రెండో రాణి అంబాలిక వంతు వచ్చింది. ఆమె కూడా వ్యాసుడిని చూసి భయపడింది. కాని ఆమె భయపడిన తీరు కొంచెం వేరుగా ఉంది. ఆమె స్పందన కూడా భిన్నంగానే ఉంది. వ్యాస మహర్షిని చూడగానే అంబాలికకు ఒంట్లో రక్తం చుక్క లేకుండా పోయింది. భయంతో ఆమె ముఖమంతా పాలిపోయింది, తెల్లగా అయిపోయింది. ఆ భయానికి ఆమె శరీరమంతా బిగుసుకుపోయిందనమాట. మళ్ళీ అదే జరిగింది. తల్లి శరీరం ఎలా స్పందించిందో, పుట్టబోయే బిడ్డమీద ఆ ప్రభావం సరిగ్గా అలాగే పడింది. అంబాలిక భయంతో పాలిపోయింది కాబట్టి ఆమెకు పుట్టిన కొడుకు పాండురాజు పాలిపోయిన శరీరంతో బలహీనంగా జన్మించాడు. చూశారా? విధి ఎంత చిన్న విషయాల ద్వారా తన పని తాను చేసుకుపోతుందో. ఇద్దరు రాణులు భయపడటంతో పుట్టిన ఇద్దరు పిల్లలు శారీరక లోపాలతో పుట్టారు. ఇది చూసి సత్యవతికి సంతృప్తి కలగలేదు. అందుకే ఆమె వ్యాసుడిని మరోసారి కోరింది. కాని ఈసారి అంబికను పంపకుండా ఆమె స్థానంలో ఒక దాసిని పంపారు. ఆ రాణులిద్దరికీ పూర్తి భిన్నంగా ఈ దాసి అస్సలు భయపడలేదు. పైగా ఆమె చాలా ప్రశాంతంగా, ధైర్యంగా, ఎంతో గౌరవంగా వ్యాసమహర్షికి స్వాగతం పలికింది. ఆమె చూపించిన పరిపక్వత, ఆమె స్పందించిన తీరు పూర్తిగా వేరు. మరి ఫలితం ఏమైయుంటుందో ఊహించొచ్చు కదా. ఆమె ధైర్యం, ఆమె ప్రశాంతత పుట్టబోయే బిడ్డలో ప్రతిబింబించాయి. ఆమెకు పుట్టిన కుమారుడు విదురుడు. అపారమైన జ్ఞానంతో గొప్ప ధర్మపరుడిగా జన్మించాడు. ఎలాంటి శారీరక లోపం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టాడు. ఇలా ఆ 3 వేర్వేరు రాత్రులు, 3 స్త్రీల వేర్వేరు స్పందనాల ఫలితంగా
హస్తినాపురానికి 3 వారసులు దొరికారు, రాజవంశం నిలబడింది. ఒకరు ధృతరాష్ట్రుడు, రాణి అంబిక కొడుకు, పుట్టుకతో అంధుడు. రెండోవాడు పాండురాజు, రాణి అంబాలిక కొడుకు, పాలిపోయిన శరీరంతో పుట్టాడు. మూడోవాడు విదురుడు, దాసిపుత్రుడు, అత్యంత తెలివైనవాడు. చూడండి, తండ్రి ఒక్కడే అయినా తల్లుల మానసిక స్థితిని బట్టి పిల్లల లక్షణాలు ఎంత భిన్నంగా ఉన్నాయో. సరే, వారసులైతే పుట్టారు, మరిప్పుడు రాజ్యానికి రాజెవరు? ఈ 3 జననం, ముఖ్యంగా వాళ్ల శారీరక లక్షణాలు హస్తినాపురం రాజకీయాలను ఎలా మార్చేశాయో చూద్దాం. అందరికంటే ముందు పుట్టింది ధృతరాష్ట్రుడు. కాబట్టి రాజసంప్రదాయం ప్రకారం పెద్ద కొడుకుగా సింహాసనం ఎక్కాల్సింది అతనే. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. అప్పటి రాజనీతి శాస్త్రం ప్రకారం శారీరకంగా ఎలాంటి లోపమున్నా వాళ్లు రాజు అవ్వడానికి అనర్హులు. సో అతని అంధత్వమే అతనికి పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారం చేతులు మారింది. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోవడంతో ఆ సింహాసనం అతని తమ్ముడైన పాండురాజుకు వెళ్ళింది. అలా పాండురాజు హస్తినాపురానికి రాజు అయ్యాడు. ఇదంతా చూస్తే కేవలం వారసత్వ సమస్య తీరింది, రాజు దొరికాడు అనిపిస్తుంది. కాని ఈ సంఘటనలు అంతటితో ఆగలేదు. ఇక్కడే ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసానికి పునాదిరాయి పడింది. మహాభారతమనే మహావృక్షానికి బీజాలు పడింది ఇక్కడే. ఆలోచించి చూడండి, ధృతరాష్ట్రుడు, పాండురాజుల జననమనేది ఎంత కీలకమైన మలుపో. వాళ్ల జీవితాలు, ఆ తర్వాత వాళ్ల పిల్లల జీవితాలు, అంటే కౌరవులు, పాండవులు, వీళ్ల మధ్య జరిగిన సంఘర్షణే కదా మహాభారతం. ఆ భవిష్యత్ సంఘర్షణకు కావలసిన బీజాలన్నీ ఈ ఒక్క కథలోనే పడ్డాయి. ఇది ఒక ముగింపు కాదు, ఒక మహా ఇతిహాసానికి అసలైన ఆరంభం. చివరిగా ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ 3 తల్లుల స్పందనలు కేవలం వాళ్ల పిల్లల రూపాన్ని, గుణగణాలనే కాదు, మొత్తం హస్తినాపుర సామ్రాజ్య భవిష్యత్తునే మార్చేశాయి. మరి ఆ విధిని నిర్ణయించింది ఏది? ఒక క్షణంపాటు కలిగిన భయమా, లేక ధైర్యంగా నిలబడడమా?